హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. కరెక్ట్‌గా 2 నెలల క్రితం అంటే అక్టోబర్ 17వ తారీఖు అనుకుంటా, ఈ రోజ్‌మెరీ వాటర్‌కి సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో చెప్పాము, ఈ రోజ్‌మెరీ వాటరు మేము కొత్తగా వాడుతున్నాం. ఇది కొన్నాళ్ళు వాడిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తామని చెప్పా. ఇప్పటికి ఈ రోజ్‌మెరీ వాటర్ అనేది వాడడం మొదలుపెట్టి 2 నెలలు దాటింది. ఈ 2 నెలల్లో మాకొచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? నిజంగా ఈ రోజ్‌మెరీ వాటర్ వాడితే హెయిర్ గ్రోత్ ఉంటుందా? హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లారిటీగా, చాలా జెన్యూన్‌గా చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక మనం వీడియోలోకెళ్ళే ముందు ఈ వీడియో చివరిలో నేను అంటే మనం గతంలో ఏదైతే వీడియో పెట్టామో ఈ వీడియో 2 నెలల క్రితం పెట్టిన వీడియోలో కింద కొంతమంది కొన్ని డౌట్లు కూడా అడిగారు కామెంట్‌ల రూపంలో. ఆ కామెంట్‌లకు కూడా నేను వీడియో చివరిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మన వీడియోలోకెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోకి. దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకెళ్ళే ముందు అసలు ఈ రోజ్‌మెరీ వాటర్ ఏంటి? చాలామందికి తెలుసు. కానీ తెలియని వాళ్ళ కోసం ఒక చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రోజ్‌మెరీ వాటర్ అనేది హెయిర్‌కి సంబంధించింది. ఇది యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. న్యూగా అంటే బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారనమాట. దీంట్లో ఎటువంటి హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఏమీ లేవు. దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఇది దీనికి సంబంధించి. అయితే ఇలా ఉన్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ రోజ్‌మెరీ వాటర్ అనేది యూజ్ చేయాలనుకో ఎందుకంటే మనకి సొసైటీలో సో మెనీ పీపుల్స్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. అంటే హెయిర్ ఫాల్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఆళ్ళు అలా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఏ ప్రొడక్ట్ వాడాలని చెప్పేసి మార్కెట్‌లో చూసినప్పుడు చాలా ప్రొడక్ట్స్ కనపడుతూ ఉంటాయి. అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇదే బావుంటుంది, ఇదే మంచిదని చెప్తూ ఉంటారు. దీంట్లో దేన్ని వాడాలి అనుకునేటువంటి సస్పెన్స్ ఒకటైతే ఒక దాన్ని ఎంచుకున్న తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజ్‌మెరీ వాటర్ మనం ఎంచుకున్నాం. ఎంచుకున్న తర్వాత కూడా దీన్ని ఎంతవరకు యూజ్ చేయాలని చెప్పి మనం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నప్పుడు చాలామంది దీని గురించి రివ్యూలు చెప్తూ ఉంటారు. వాళ్ళు మరి నిజంగా చెప్తున్నారా? అంటే దీని గురించి జెన్యూన్ రివ్యూ చెప్తున్నారా? లేతే పెయిడ్ ప్రమోషన్ చెప్తున్నారా? అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఏమైనా కావాలని చెప్తున్నారా? ఇదొక సందేహం మళ్ళీ. అక్కడ మనం స్టక్ అవుతూ ఉంటాం. దీన్ని యూజ్ చేయాలా లేదా అని చెప్పేసి. మేము కూడా అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసాం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరికీ రాకూడదని చెప్పేసి పూర్తిగా మేము రియల్‌గా దీన్ని యూజ్ చేసి జెన్యూన్ రివ్యూ అనేది చెప్పడం జరుగుతుందనమాట. చాలామంది అనుకోవచ్చు మీరు కూడా పెయిడ్ ప్రమోషన్ చెప్తున్నారేమో, మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలామందికి కూడా డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పేదేంటంటే మా ఛానల్ మీరు చూసుకుంటే 300 సబ్స్క్రైబర్లు ఏదో ఉన్నారు అంతే. పెయిడ్ ప్రమోషన్ చేసేంత పెద్ద ఛానల్ అయితే కాదు. సో, మేము ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్ ఎవరికీ రాకూడదు. ఆ ప్రాబ్లమ్ మేము ఫేస్ చేసాం కాబట్టి దాంతో పాటు ఒక వీడియో కూడా దీని మీద పెట్టినట్టు ఉంటుందిలే అని చెప్పేసి మేము వీడియో పెడుతున్నాం తప్ప ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. మేము 2 నెలలకి పైగా యూజ్ చేసిన తర్వాత మాకొచ్చిన రిజల్ట్ ఏంటనేది ఇప్పుడు జెన్యూన్‌గా మీకు చెప్పబోతున్నాం. ఓకేనా? లాస్ట్‌లో పాత వీడియోలో పెట్టిన కామెంట్‌లకు కూడా నేను సమాధానం చెప్తాను. ఇక దీన్ని ఎలా యూజ్ చేయాలంటే వీళ్ళేం చెప్తున్నారంటే దీంట్లో ఎటువంటి హార్మ్‌ఫుల్స్ కెమికల్స్ లేవు. దాంతో పాటు మీరు దీన్ని రోజుకి 2 సార్లు స్కాల్ప్ మీద స్ప్రే చేసేయాలి. అంటే పొద్దున్న ఒకసారి మళ్ళీ నైట్ పడుకునే ముందు 2 సార్లు స్కాల్ప్ మీద స్ప్రే చేసుకొని మీరు మసాజ్‌లాగా చేసేసుకుంటే దగ్గర దగ్గర ఒక 6 మంత్స్, 1 ఇయర్ వాడితే అంతేనా? 6 మంత్స్, 1 ఇయరా? 1 ఇయర్. 1 ఇయర్ అలా వాడితే మీకు రిజల్ట్ అనేది బాగా కనపడుతుందని చెప్తున్నారు. కానీ మేము 2 నెలల్లో పెట్టడానికి రీజన్ ఏంటో కూడా చెప్తాం. అయితే తిను ఒక్కసారి యూజ్ చేస్తుంది రోజుకి 2 సార్లు వీళ్ళు చెప్పినట్టుగా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి యూజ్ చేయట్లేదు. జస్ట్ నైట్ పడుకునే ముందు బిఫోర్ గో టు బెడ్ పడుకోవడానికి వెళ్ళే ముందు మాత్రమే తిను రోజుకి ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తుంది. 2 సార్లు యూజ్ చేయట్లేదు. ఈ 2 నెలలు కూడా తిను ఒక్కసారి యూజ్ చేసింది. అయితే ఈ 2 నెలలు తిను ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత తినకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే తిను నాకు చెప్పింది ఏంటంటే రోజు దూకుంటున్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది అంటే జుట్టు రాలుతుంది కదా దూకున్నప్పుడు ఆ రాలే జుట్టు అనేది తగ్గింది అని తనైతే చెప్తుంది. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పింది. అదేంటంటే బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఎక్కడ ఒకసారి చూపించు. ఆ! అది ఆ బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పి తనైతే చెప్తుంది. నేనైతే నోటీస్ చేయలేదు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా తనే చెప్పుద్దిగా రిజల్ట్ తనే వాడుతుంది కాబట్టి తనే చూస్తున్నాను. తినైతే చెప్తుంది. నేనైతే గమనించలేదు. హెయిర్ అది బేబీ హెయిర్ అనేది గ్రోత్ అయిందో లేదో నేనైతే ఫస్ట్ నుంచి గమనించలేదు. తనైతే చెప్తుంది. కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. నేను అక్కడికి ఒకటికి 10 సార్లు అడిగాను. ఎందుకంటే మనం చెప్పేది కరెక్ట్‌గా ఉండాలిగా అని చెప్పేసి. తనైతే చెప్తుంది. ఆ బేబీ హెయిర్ అనేది నాకు గ్రోత్ అయిందని తను చెప్తుంది. నాకు తెలీదు. తనే చెప్తుంది. దాంతోపాటు ఆ హెయిర్ ఫాల్ అనేది దూకున్నప్పుడు తగ్గుతుంది అని చెప్పి తనైతే చెప్పింది. దాంతోపాటు ఈ రోజ్‌మెరీ వాటర్ నేను కూడా యూజ్ చేశాను. అంటే 2 నెలలు కాదు. తను యూజ్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు తను నాకు పడుకునే ముందు ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండేది నాకు. నా హెయిర్ కూడా చాలా పలసపడిపోయింది. చాలా అంతకుముందు
బాగానే ఉండేది కానీ ఇప్పుడు బాగా పలసపడిపోయింది, ఊడిపోతుంది బాగా. తను చెప్పింది మీకు బాగా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చేస్తానని చెప్పేసి తను రీసెంట్లీగా ఈ మధ్య నుంచే ఒక 1 మంత్ అవుతుంది, 1 మంత్ లోపే నాకు కూడా తను అప్లై చేసుకున్న తర్వాత నాకు కూడా అప్లై చేసి మసాజ్ చేస్తూ ఉండేది. దీంట్లో అంటే ఈ నెల రోజులు నేను వాడిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, నా విషయంలో తనేం చెప్తుందంటే, నాకు మసాజ్ చేసినప్పుడు చూడండి మీ హెయిర్ అనేది అలా ఊడిపోతుందని చెప్పేది అంతకుముందు. ఇది ఈ సైడ్ మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పుడైతే అదొకటి గమనించాను నేను. ఆ హెయిర్ ఫాల్ అయితే అంటే ఇలా మసాజ్ చేసినప్పుడు చేతులకి ఆ హెయిర్ అనేది ఆ వెంట్రుకలు అనేవి అంటుకోవడం అయితే తగ్గింది. ఆ ఊడతం అయితే తగ్గింది. అదొక్కటి గమనించాను నేను. అదొక చిన్న పాయింట్ గమనించాను. అంటే ఇది వాడడం వల్ల నాకేదో లేని చోట జుట్టొచ్చేసింది అలాగే నేను చెప్పట్లేదు. జస్ట్ ఒక నెల లోపు వాడానంతే. అదొకటి గమనించాను. తను చూపించింది నేను కూడా చూశాను. ఈరోజు కూడా తలకు స్నానం చేశాను. చూసినప్పుడు కూడా అక్కడ చేసేటప్పుడు కూడా చూశాను. అంతకుముందు అంతేమి కనపడలేదు. తక్కువే ఉంది. అంతేం ఊడతలేదు. ఏదో 1, 2 కనపడినయి తప్ప ఎక్కువేం ఊడత అంతకుముందు చేతి నిండా అలా అంటుకున్నాయనమాట. తను నాకు మసాజ్ చేసినప్పుడు, అప్లై చేసినప్పుడు. అదొకటి గమనించాను నా విషయంలో. తనైతే ఈ 2 నెలలు వాడిన తర్వాత ఈ 2 పాయింట్లు గమనించింది. ఇదైతే జెన్యూన్ అనమాట. ఇది ఈ 2 నెలలు మేము వాడిన తర్వాత ఈ రోజ్‌మెరీ వాటర్‌కి సంబంధించి. అయితే కింద కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు. దానికి కూడా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళ కామెంట్లు కూడా మరి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ కామెంట్లకు కూడా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామంది కామెంట్లు పెట్టారు. అందులో చందు కే అనేటువంటి ఒక పర్సన్ మీరు చెప్పడం వల్ల రీసెంట్లీగా దీన్ని బుక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి, థ్యాంక్ యూ సో మచ్ జెన్యూన్ రివ్యూ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. మీ రివ్యూ చూసి నేను ఇది తీసుకున్నానని చెప్తున్నారు. తర్వాత రీసెంట్లీగా స్వప్న అనేటువంటి ఒక పర్సన్ కూడా పెట్టారు. ఈవిడ 3 కామెంట్లు పెట్టారు. నాకు సరిగ్గా ఒకటే అర్థమైంది. మరి ఇప్పుడు ఎందుకు అని రోజ్‌మెరీ వాడుతున్నారు. ఇప్పుడు ఎందుకని అంటే ఆల్రెడీ తనకి లాంగ్ హెయిర్ ఉందని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఎందుకు వాడుతున్నానంటారా? అది నేను దానికి సమాధానం చెప్తాను. ఇంకొక పర్సన్ కామెంట్ పెట్టారు. దానివల్ల హెయిర్ ఫాల్ ఇంకా అవుతుంది అని పెట్టారు. ఎవరో ఒక పర్సన్ పెట్టారు. దీనివల్ల హెయిర్ ఫాల్ ఇంకా అవుతుందని పెట్టారు. మేము వాడుతున్నప్పుడు అదైతే నోటీస్ చేయలేదు. అలాగేం లేదు. హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనేది ఏం లేదు కానీ దీనివల్ల యూజ్ అనేది ఎంతో కొంత మాకైతే కనిపించింది కానీ దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందని మాకైతే అది నోటీస్ చేయలేదు మేము. అది మీరు గమనించాలి. అలాగేం లేదు. మరి అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గమనించాలి. ఈ రోజ్‌మెరీ అనేది చాలామంది ఈ పర్పుల్ యాప్ అనేది ఒకటి ఉంది. దాంట్లోనే బుక్ చేసుకోవాలి. చాలామంది చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ మీకు దొరుకుతాయి. అక్కడ మీరు తీసుకోవద్దు. అది ఫేక్ ప్రొడక్ట్ అన్నట్టుగా చాలామంది చెప్పారు. అదొకటి మేము గమనించి చాలా జాగ్రత్తగా మేము ఆ పర్పుల్ యాప్‌లు అనే దాంట్లోనే తీసుకున్నాం. అదొకటి గమనించండి. మరి మీరు తీసుకున్నది వేరే ఎక్కడైనా తీసుకున్నారో, పర్పుల్ యాప్‌లో తీసుకున్నారో తెలీదు కానీ ఇదైతే ఓన్లీ పర్పుల్ అనేటువంటి ఒక యాప్ ఉంది. దాంట్లో మాత్రమే పర్చేజ్ చేయాలంట. మేము అక్కడే తీసుకున్నాం. ఓకేనా. అది మాత్రమే జెన్యూన్ అని వాళ్ళు చెప్తున్నారు. బయట ఎక్కడ దొరికేది జెన్యూన్ కాదని చెప్తున్నారు. మరి మీరు ఏమన్నా బయట ఏమైనా తీసుకున్నారని చూడండి. మాకైతే అలాగే లేదు. ఇది హెయిర్ ఫాల్ అవ్వడం దీనివల్ల ఎక్కువ అవ్వడం ఏం లేదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు దానివల్ల లాభం జరగకపోయినా పర్లేదు, నష్టం జరగకూడదు. మేము చాలా బాగా ఎంక్వైరీ చేసి దీని గురించి తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు చెప్పేది కూడా అదే చెప్తున్నారు. దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఏమీ లేవు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. దానివల్ల మేము వాడి చూసాం. బాగానే ఉంది. అంత బాగానే ఉంది. మీరు చెప్పినట్టుగా అయితే ఏమి లేదు. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనేది ఏమి లేదు. ఓకేనా. దాంతోపాటు ఇంకొక పర్సన్ మనకు కామెంట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది హెయిర్ అని చెప్పేసి అంటున్నారు. మీకు చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి. లాస్ట్‌లో చూపిస్తాను. దాంతోపాటు ఇంకొక పర్సన్ ఏమంటున్నారంటే ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ఈ రోజ్‌మెరీ వాటర్ అనేది యూజ్ చేయొచ్చా అని చెప్తున్నారు. చేయొచ్చు, నో ప్రాబ్లమ్. అలాగేం వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఆయిల్ పెట్టుకున్నాకే యూజ్ చేయాలి, ఆయిల్ పెట్టుకోకముందు యూజ్ చేయాలి అలాగేం చెప్పలేదు. ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ మీకు రిప్లై కూడా ఇచ్చాను. వితౌట్ ఆయిల్ హెయిర్ అయితే ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీరు అక్కడ గమనించండి. ఆయిలీ హెయిర్ అయితే కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి అది అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం అంతగా అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి వితౌట్ ఆయిల్ హెయిర్ అయితే ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదొకటి గమనించండి. బ్రో నువ్వు కూడా వాడొచ్చా అన్నారు. నేను కూడా వాడాను చెప్పాను కదా. నేను కూడా వాడాను. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. దాంతోపాటు మనకి కింద రిప్లైలో నగేష్ అనేటువంటి ఒక పర్సన్ కూడా అంటే బ్రో నువ్వు కూడా వాడొచ్చు కదా అన్నారు కదా. అతను కింద ఏమని చెప్పారంటే రిప్లైలో అడుగుతున్నారు మళ్ళీ ఆయన. ఇప్పుడు ఎలా అనిపించింది బ్రో కరెక్ట్గా చెప్పండి. గ్రో ఉందా, నార్మల్గా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో చెప్పాను కదా, పర్వాలేదు, నాట్ బ్యాడ్. దీనివల్ల అంటే ఇప్పుడు 2 మంత్సే కదా యూజ్ చేసింది. ఇంకా ఫ్యూచర్లో యూజ్ చేస్తూ ఉంటే ఇంకా ఆ మార్పు అనేది ఎంత కనపడుతుంది అనేది ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. ఈ 2 నెలలు అయితే ఈ మార్పు అయితే అనిపించింది. నాకు కూడా ఆ హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గినట్టుగా అంటే మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు కానీ, తలస్నానం చేసినప్పుడు కానీ ఏదైతే మనకు జుట్టు ఊడుతుందో అదైతే కొంచెం
తగ్గినట్టే అనిపించింది నాకైతే. సో మ్యాక్సిమం అన్ని కామెంట్లకి నేను రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. లేదా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్ అనేది ఖచ్చితంగా క్లారిటీ చేస్తాం. ఇది 100% జెన్యూన్ రివ్యూ. దీన్ని బట్టి మేము చెప్పిన దాన్ని బట్టి దీన్ని మీరు యూజ్ చేయొచ్చా లేదా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. దాంతోపాటు మీరు దీన్ని అప్లై చేసుకున్న తర్వాత, స్కాల్ప్ మీద అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుని అలా పడుకుని పోతే పొద్దున్న కల్లా మళ్ళీ డ్రై అయిపోతుంది. ఎటువంటి అంటే అక్కడ జిడ్డుగా కానీ మీరు దీన్ని అప్లై చేసుకున్నటువంటి అక్కడ అంటే ఆయిల్ అప్లై చేసినప్పుడు జిడ్డుగా ఉంటుంది కదా, అలాగే ఉండదు, నార్మల్గా అయిపోతుంది. పొద్దున్న కల్లా నార్మల్గా అయిపోతుంది. మీరు స్ప్రే చేసుకున్నప్పుడు కొంచెం వెట్టగా ఉంటుంది, పొద్దున్న కల్లా డ్రై అయిపోతుంది, నార్మల్గా అయిపోతుంది, స్మూత్గా ఉంటుంది. అది ఓకేనా. దాంతో నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, దీన్ని బుక్ చేసుకునే వాళ్ళు ఆ పర్పుల్ యాప్లోనే బుక్ చేసుకోండి. బయట ఎక్కడ బుక్ చేసుకుని ఇది మనకి యూజ్ అవ్వట్లేదని చెప్పేసి మీరు అనుకోవద్దు. పర్పుల్ యాప్ అని చెప్తున్నారు వీళ్ళు. ఆ యాప్ అనేది ఆ యాప్లోనే మేము పర్చేస్ చేసాం. ఎందుకంటే మేము వీడియోలు చూసినప్పుడు కూడా చాలామంది అదే చెప్పారు, బయట ఎక్కడ తీసుకోకపోకుండా పర్పుల్ యాప్లోనే తీసుకున్నాం. మేము కూడా పర్పుల్ యాప్లోనే తీసుకున్నాం. మీరు కూడా అక్కడ చేయండి. ఇప్పుడు తిన జుట్టు ఒకసారి నేను చూపిస్తాను. లాస్ట్ వీడియోలో మీరు చూసారు, ఇప్పుడు కూడా ఏమన్నా తేడా ఉందో మీరే చెప్పండి. ఒకసారి నుంచో వెనక్కి తిరుగు, ఇటు ఉండు కొంచెం. మీకు బాగా కనపడుతుందని నేను అనుకుంటున్నాను. స్ట్రైట్గా పెట్టు ఇలా చూడండి ఒకసారి. ఆ మార్పు ఏమన్నా లాస్ట్ వీడియోలో మీరు చూసారు, ఈ వీడియోలో చూస్తున్నారు, ఈ మార్పు ఏమన్నా మీకు అనిపిస్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. తనైతే చెప్తుంది కొంచెం గ్రోత్ అయిందని చెప్పేసి. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, దీని ఆల్రెడీ లాంగ్ హెయిర్ కదా, దీనివల్ల ఏమీ పెద్దగా లాంగ్ హెయిర్ అవ్వలేదు. అంతకుముందు ఏదో షార్ట్ ఉండి ఇది వాడిన తర్వాత లాంగ్ అవ్వడం అట్లాగేం జరగలేదు. ముందు నుంచి కొంచెం లాంగ్ హెయిరే. మరి ఎందుకు వాడుతున్నావు అనుకుని కొంతమంది అనుకోవచ్చు, మరి లాంగ్ హెయిర్గా ఎందుకు వాడుతున్నారంటే ఇంకా కొంచెం బెటర్గా. అంటే అంతకుముందు నేను చెప్పాను, తను నార్మల్గా దూకున్నప్పుడు స్మూత్నెస్ ఉండేది కాదు, ఏదో క్రంచీగా ఉన్నట్టు అట్లా ఉండేది, స్మూత్నెస్ ఉండేది కాదు. ఇది వాడిన తర్వాత స్మూత్నెస్ అనేది వచ్చింది, దూకుంటున్నప్పుడు కానీ అట్లా కానీ స్మూత్నెస్ అనేది వచ్చింది. దాంతోపాటు ఎంతో కొంత బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి వాడడం జరిగింది. సో మాకు 2 నెలల్లోనే మరి దీనికి రిజల్ట్ కనపడిందంటే ఆల్రెడీ తింది లాంగ్ హెయిర్ కాబట్టి, ఆల్రెడీ కొంచెం ఒత్తుగా ఉంది కాబట్టి తొందరగా రిజల్ట్ కనపడిందేమో. ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి రిజల్ట్ అనేది మరి లేట్గా కనపడవచ్చు, అవకాశం ఉంది కదా వాళ్ళకి. దీనికి హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ నుంచి ఎక్కువగా లేదు కాబట్టి తొందరగా రిజల్ట్ ఆ ఉన్న దాంట్లో ఇంకా బెటర్ చేసి ఉండొచ్చు. బాగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి ఇంకా టైం తీసుకోవడానికి అవకాశం ఉంది కదా, ఇది కూడా మీరు గమనించాలి. అలాగే ఇప్పుడు తినికి ఇంత త్వరగా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి వేరే వాళ్ళకి కూడా ఇంత తొందరగా వస్తుందని చెప్పడానికి లేదు. వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి వాళ్ళ హెయిర్ బట్టి తేడా ఉంటుంది. కూర్చో ఓకేనా. దాంతోపాటు ఈ వీడియోలో నేను దీనికి సంబంధించి పూర్తిగా రివ్యూ అనేది మీకు చెప్పాను అనుకుంటున్నాను. మాకు వచ్చినటువంటి రిజల్ట్ అంతా పూర్తిగా చెప్పాను అనుకుంటున్నాను. నేను చెప్పినంత కూడా పూర్తి జెన్యూన్ రివ్యూ. దాంతోపాటు నెక్స్ట్ వీడియోలో వీళ్ళు దీన్ని కూడా హైలైట్ చేస్తారు బాగా. ఈ బీట్రూట్ పౌడర్ అనమాట, ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే జస్ట్ ఈ పౌడర్ వేసేసుకుని వాటర్ కలిపేసుకుని అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది, బాగా గ్లో వస్తుంది. బీట్రూట్ పౌడర్ కాబట్టి న్యాచురల్, 100% న్యాచురల్ అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. దీని గురించి కూడా దీంట్లో మరి ఎంతవరకు వీళ్ళు చెప్పేంత ఫాస్ట్గా గ్రో వస్తుందా, అంత న్యాచురల్గా ఎలా ఉంది, దీన్ని కూడా మేము యూజ్ చేస్తున్నాం. దీని రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. 100% జెన్యూన్ రివ్యూ అని చెప్తాను దీనికి కూడా. సో దీని పరంగా రోజ్మెరీ వాటర్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాం, లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఈ వీడియో చేసినందుకు ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.